నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. మంత్రి నారా లోకేష్ను కలిసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విన్నపం. పట్టణంలో పలుచోట్ల లీకైన మంచినీటి పైపులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మున్సిపల్ చైర్మన్ రఫానీ. ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకోవాలని సూచించిన మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కె నరేంద్ర రెడ్డి. ఎంఆర్పిఎస్ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించిన నేతలు, పురవీధుల్లో ప్రవృత్తులతో భారీ ర్యాలీ. విజయవాడ నగరంలో వివాంత హోటల్ నందు జరిగిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వ్యక్తిగత సహాయకులు చిలకలూరిపేట నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన సాంబశివరావు కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ఆ జంటను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి లోకేష్ను ప్రత్తిపాటి మర్యాదపూర్వకంగా కలిసి చిలకలూరిపేట అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలు విన్న మంత్రి లోకేష్ అన్ని విధాలుగా సహకరిస్తారని చెప్పారు. నియోజకవర్గాన్ని ముందు వరుసలో ఉంచాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పలు చోట్ల మంచినీటి పైపులు లీకులు ఏర్పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ రఫానీ స్వయంగా లీకులైన ఆయా పైప్ లైన్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు పట్టణంలో లీకైన అన్ని పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో ఇంకా ఎక్కడైనా పైప్ లైన్ లీకులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే మరమ్మతులు చేపడతామన్నారు. కార్యక్రమంలో పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ అల్లాబక్షు తదితరులు ఉన్నారు. మన చిలకలూరిపేట పట్టణానికి మంచినీరు సరఫరా చేసే 2 చెరువుల వద్దకు వచ్చాం. ఈ 2 చెరువుల వద్ద 2 లీకులు ఏర్పడ్డాయి. ఈ 2 లీకులు కూడా మరి సిబ్బంది ఆ లీకులు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమిటంటే ఇక్కడ కొత్త పైప్ వేసి మోటార్ ద్వారా వాటర్ పైకి వెళ్ళే కార్యక్రమం చేశారు. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాలే. బహుశా రేపటికి ఈ యొక్క చెరువు వద్ద లీకులు పూర్తి అవుతాయని భావిస్తున్నాను. అదేవిధంగా విజయ బ్యాంక్ దగ్గర, సంజీవ్ నగర్ దగ్గర ఎక్కడైతే లీకులు ఉన్నాయో ఆ 2 లీకులు చేయటం జరిగింది. ఆ లీకులకు సంబంధించి మళ్ళా లీకులు ఏమైనా అవుతాయేమోనని చెప్పి మట్టి పూడవకుండా ఉంచారు. బహుశా 1-2 రోజుల్లో ఆ మట్టిని పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారు. ఇక పోతే చౌత్రా సెంటర్ వద్ద ఉన్న టిప్ టాప్ దగ్గర ఏదైతే వాటర్ లీకులు ఉన్నాయో అది ఎల్లుండి నుంచి పూర్తి చేస్తారు. ఈ యొక్క లీకులు అనేది మన శాసనసభ్యులు వారు సిబ్బందికి త్వరితగతంగా చేయాలి, నాణ్యంగా చేయాలని చెప్పి ఉన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల ప్రకారం ఈ నెల 8వ తేదీన చిలకలూరిపేట మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, భరణం, చెక్ బౌన్స్ మరియు ముందస్తు రాజీ కేసుల ద్వారా ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కె నరేంద్ర రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కక్షిదారులు, ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పట్టణంలోని 2 న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా ప్రతిరోజు కోర్టులో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని కూడా కక్షిదారులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ వారికి జోహర్లు అర్పిస్తూ చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ నుంచి భాస్కర్ హాల్, రిజిస్టర్ కార్యాలయం మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి బాబు మాదిగ మాట్లాడుతూ
మాదిగ రిజర్వేషన్ కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాన్ని ఎన్నటికీ మర్చిపోరన్నారు. వారికి మాదిగ జాతి తరపున ఘన నివాళులు అర్పిస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధికారి ప్రతినిధి కొటవటి అశోక్ మాదిగ, చిలకలూరిపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు కొండెబాగ క్రాంతి కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. మా మాదిగ జాతి చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి ఎంతోమంది అమరులయ్యారు. ఒకనాడు గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అదేవిధంగా మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఎంతోమంది అమరులయ్యారు. అందులో గాంధీ భవన్ కాంగ్రెస్ చేసిన మోసానికి గాంధీ భవన్ తగలబెట్టే క్రమంలో ముగ్గురు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ. అదేవిధంగా కేసీఆర్ చేసిన మోసానికి పోలీసుల తొక్కిసలాట్లో దర్శనాల భారతక్క చనిపోయింది. అదేవిధంగా తెల్లబండ రవి మాదిగ ఒంటి మీద కిరోసిన్ పోసుకొని జై మాదిగ అని చెప్పి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఆత్మ బలిదానం చేసుకున్న ఘటన మేము ఒకసారి గుర్తు చేసుకుంటాం. ఇదే విధంగా ఈ సందర్భంలో మేము తెలియజేసుకుంటుంది ఏమనగా మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అవసరమైన చోట అవసరమైతే ప్రమిదలం అవుతాం, లేకపోతే సమిధలోపి మేము మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో తెలియజేసుకుంటున్నాం. ఏపీలో 5 ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలు అవకాశం ఉంటుంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. ఈ నెల 20న పోలింగ్ జరగనుండగా అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బిటి నాయుడు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుల పదవీ కాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో 5 ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ స్థానాలకు సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఆర్ వనితారాణిని ఎన్నికల కమిషన్ నియమించింది. మరో 2 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించనుంది. సోమవారం నుంచే 5 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారని సీఈఓ వివేక్ యాదవ్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్వామి వివేకానంద సేవా సమితి 13వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెదనందిపాడు రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వెంకట సత్యనారాయణ, మేడూరి వాసుదేవరావు, పసుమర్తి రామ్మూర్తి, కొలిశెట్టి అనిల్, హాస్టల్ వార్డెన్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రసన్న లక్ష్మి విద్యాలయంలో 5వ తరగతి చదివే షేక్ మహమ్మద్ సాజిద్ హైదరాబాద్లో జరిగిన నేషనల్ లెవెల్ అబాకస్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం ఆ బాలుని పాఠశాలలో అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు పెద్దలు పాల్గొని మాట్లాడారు. విద్యార్థి అనేక మెట్లు దాటుకుంటూ నేషనల్ లెవెల్లో అవార్డు సాధించడం సాధారణ విషయం కాదన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు అధ్యక్షత వహించగా లంక ఆదినారాయణ రెడ్డి, లక్కీ రోడ్ లైన్స్ యూసుఫ్ అలీ, అబ్బాస్ ఖాన్, వేటపాలెం సుభాని, అలంగార్ మోహన్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బేసిక్ క్లాస్లో ఫస్ట్ ర్యాంకు సాధించడం చాలా గర్వకారణం. ఇక్కడ మీకు పిల్లలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు మీ చదువుకునే టైంలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన వాళ్ళని 2 ఉన్నారు. ముందు మీ తల్లిదండ్రులు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తారు అనేది మీకు కొంతే తెలుసు. ఎందుకంటే మీకు తెలియకుండా మిమ్మల్ని వాళ్ళు చదివిస్తారు. మీకు తెలియకుండా వాళ్ళు ఎంత కష్టం ఉన్నా కూడా మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తులు తల్లిదండ్రులు. కాబట్టి అలాంటి తల్లిదండ్రుల విషయం విద్యార్థులంతా క్రమశిక్షణగా తల్లిదండ్రులు చెప్పిన విధానాన్ని, తల్లిదండ్రులను గౌరవిస్తూ, గురువులను గౌరవిస్తూ మీరు చక్కని విద్యాబుద్ధులను నేర్చుకొని
ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడాలని చెప్పేసి మీ అందరినీ, మీ కన్న తల్లిదండ్రులను కానీ మిమ్మల్ని కానీ ఆ భగవంతుడు పరిపూర్ణమైన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇది ఇక్కడ మరి బాబు సాజిద్ ఇదే పాఠశాలలో మరి నేషనల్ వైజ్గా ఫస్ట్ ప్రైజ్ పొంది ఆ చిన్న విద్యార్థిని చూస్తే నాకు చాలా ముద్దనిపిస్తుంది. బాబు మరి ఆ తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఇప్పుడే మా యూసుఫ్ చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.